అందరికీ నమస్తే అండి. ఒక వారం రోజులైతుంది మీతో కలిసి నేను అన్నం తినక. ఇన్ని రోజులు బిజీగా లేను. ఒక 3, 4 రోజులు బాగా నా బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఏడ్చుకుంటూ ఉండిపోయాను. మరి ఒక 3 రోజులు మాత్రం అప్పాల బిజీలో ఉన్నాను. అందుకే మీతో నేను కలిసి అన్నం తినలేదు. ఈరోజు ఆర్డర్ వస్తే మునగాకు కారం చేశాను. అది టేస్ట్ ఎలా ఉందో చూద్దామని మీ ముందు కూర్చొని అన్నం తింటున్నాను. ఇందులో మునగాకే ఎక్కువ ఉంది, పప్పులు తక్కువ వేశాను. అయితే వాళ్ళు చెప్పారు మునగాకు ఎక్కువ వేయండి, పప్పులు తక్కువ వేయండి అని. అందుకోసమే అలా చేశాను. అయినా బాగుంది, కమ్మగా ఉంది. నువ్వుల నూనెతోని వేయించాను. అదే నువ్వుల నూనె ఇప్పుడు నేను అన్నంలో కూడా వేసుకున్నాను. బాగుంది. కొంచెం ఉప్పు పడుతుంది, ఉప్పు కలిపేసుకుంటే సరిపోతుందండి. ఇలా రోజులు గడిచిపోతున్నాయి. సంవత్సరం గడిచిపోయింది. నా కొడుకు చనిపోయి ఇలా ఏదో ఒక పనిలో పడుకుంటూ బిజీ అయిపోవాలన్నదే నా లక్ష్యం. ఇది ఎంతమంది ఏమో అనుకుంటుండ్రు, ఏమో చేస్తారు అన్నది నాకు అవసరం లేదు. అయితే నేనేమనుకుంటున్నా అంటే, నా గురించి వెనుక మొరిగే ప్రతి పనికి మాలిన దానికి చెప్తున్నా. మీరు మొరిగి అలసిపోవాల్సిందే తప్ప నన్ను చేసేది ఏమీ లేదు. మీ మొరుగులకు నేను భయపడి పారిపోతున్నా అనుకుంటున్నారేమో, కానీ నేను ఎక్కడికి పారిపోను. మీరు అనుకుంటున్నంత పిరికిదాన్ని కాదు. తెగించాననుకో, నువ్వు ఉన్న చోటే తొక్కేస్తా, అది గుర్తుపెట్టుకో. కానీ నాకు ఇప్పుడు టైం బాగాలేదు. నువ్వు ఎంత మొరుగుతావో మొరిగి నువ్వే అలసిపోవాలి తప్ప నేను మాత్రం అలసిపోను. నేను పనులు చేసుకుంటున్నాను. జాగ్రత్త. పనికి మాలిన మొరుగుతే తొక్కేయడం మాత్రం ఖాయం.